వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు. విద్యా సంస్థల బంద్ విజయవంతం. గ్రామ వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించాలి. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ని ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన ఈడిగ గౌడ సంఘం సభ్యులు. హామీలు అమలు చేయాలి. మాజీ శాసనసభ్యులు కాటసాని. సమస్యల నిలయం సుల్తాన్బాద్ ప్రభుత్వ ఆసుపత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తాన్బాద్ ప్రభుత్వ ఆసుపత్రి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుల్తాన్బాద్ సర్కార్ దవాఖానా సమస్యల వలయంలో కూరుకుపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు వైద్యం కోసం సర్కార్ దవాఖానకు వస్తే సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుల్తాన్బాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 4 రోజుల నుండి బాత్రూంలలో నీరు రాకపోవడం ఇబ్బందులు పడుతున్న రోగులు. రేగిడి మద్దికుంట గ్రామానికి చెందిన బండి అశోక్ జ్వరంతో 3 రోజుల క్రితం సుల్తాన్బాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ కాగా ట్రీట్మెంట్ నడుస్తుండగా ఇన్ఫెక్షన్ కారణంగా చర్మంపై దద్దులు బొబ్బలతో కూడిన ఇన్ఫెక్షన్ రావడంతో రోగి సంబంధికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బండి అశోక్ యొక్క సంబంధికులు రాకేష్లు మాట్లాడుతూ జ్వరంతో ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం 3 రోజుల క్రితం అడ్మిట్ అయ్యామని, డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ కారణంగానే చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ డెర్మటాలజిస్ట్ ను సంప్రదించమని చెబుతున్నారని అన్నారు. మా అమ్మను సోమవారం నాడు అధిక ఫీవర్ ఉండడం వల్ల, రక్తకణాలు తగ్గడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాక అడ్మిట్ చేయడం జరిగింది. సోమవారం నుంచి ఈ రోజు వరకు బాత్రూమ్లో డైరెక్ట్గా ఇలా జనరల్ వార్డు, ఇది 26 నెంబర్ జనరల్ వార్డు. దీనిలో 10 బెడ్లు ఉన్నాయి సార్. 10 బెడ్లు ఉన్నాయి. 10 మంది పేషెంట్లు. 10 మంది పేషెంట్తో పాటు ఒక్కొక్కరు పక్కకుండా ఉన్నారు. మొత్తం టోటల్ 20 మంది. 20 మంది గాను లాట్రూమ్ కానీ బాత్రూమ్ కానీ వాష్రూమ్, ఇటు చూడే గట్టిని చూస్తాను. లాట్రూమ్ కానీ బాత్రూమ్ కానీ వాష్రూమ్ 4 రోజుల నుంచి వాటర్ రావలేదు సార్. నేను సూపర్వైజర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆయన ఏమంటుందంటే, నేను అన్ని దానిలో చెక్ చేశాను, నిన్న కూడా వచ్చానంటే ఒకసారి అయినా చూపించడం జరిగింది. అన్న లైట్లు కూడా లేవు. లైట్లు లేకపోవడం వల్ల నిన్న మేము లొల్లి పెడితే ఆ బాత్రూమ్లల్లో లైట్లు వేయడం జరిగింది. ఇవాళ ఉదయం వరకు వాటర్ తెప్పిస్తా అని చెప్పాడు సూపర్వైజర్ గారు. ఇంతవరకు కూడా ఇక్కడికి రాలేదు. దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బయట ఇప్పుడు కొంచెం మంచిగా చూస్తారన్న పేరు ఉంది. ఈ పేరును వంపు చేయకుండా దయచేసి అధికారులు సూపర్వైజర్ గారితో ఇవన్నీ జ్వరం వచ్చిందని అడ్మిట్ అయినా 2 రోజుల నుంచి వెళ్ళి జ్వరం వచ్చిందని ఇలా అడ్మిట్ అయినా. నిన్న సాయంత్రం ఇలా స్టార్ట్ అయినాయి. ఏం కాదని మేడం చెప్పింది. మళ్ళీ తెల్లవారి వరకు ఇది మొత్తం స్ప్రెడ్ అయింది. అడిగితే ఆయింట్మెంట్ పెట్టినాగా అంతే, అది నీ బాడీ ప్రాబ్లం అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. లేకపోతే డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిపో అని. ఎందువల్ల అయింది అనుకుంటారు మీరు? నాకు వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఇట్లా అయింది. ఇక్కడ మీరు ఎవరు? ప్రయాణ మధ్య. మీ పేరు? అశోక్. హాస్పిటల్కి వస్తే సరైన ట్రీట్మెంట్ జరుగుతున్న నమ్మకంతో జనాలందరం ఇక్కడికి వచ్చి మనం పరీక్ష చేసుకోవాలని చెప్పేసి, ట్రీట్మెంట్ జరగాలని చెప్పేసి, ఒక న్యాయం జరుగుతుందని, వీళ్ళకి ట్రీట్మెంట్ సరిగా అవుతుందని చెప్పేసి నమ్మకంతో ఎక్కువ వస్తే ఆ నమ్మకానికి వాళ్ళు ఒమ్ము చేసే విధంగా ఇవాళ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ మిత్రుడు మద్దికుంట నుంచి 3 డేస్ బ్యాక్ ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ట్రీట్మెంట్ కోసం ఫీవర్ నుంచి వస్తే నిన్న సాయంత్రం నుంచి అడ్మిట్ అయినా, నిన్న సాయంత్రం నుంచి తనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఇట్లా బొగ్గ రూపంలో వచ్చి ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఏంటని అడిగితే వాళ్ళు, మేము యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం, ఆయింట్మెంట్ రాస్తాం, మీరు మీకు నచ్చకుంటే వెళ్ళిపోండి, డిశ్చార్జ్ వెళ్ళిపోండి,
మీకు అవసరమైతే మేము వేరే ఈ డెర్మటాలజీ బయట ఉంచుకోండి. ఈ చిన్న ఆసుపత్రి ఇక్కడ ఎంతమంది జనాలు వస్తూ ఉంటారు మీరు అందరూ చూసుకోవాలి. మీ ఒక్కరిని పట్టించుకోవాలంటే ఎట్లా నడుస్తుంది మాకు అట్లా తెలియదు. కావాలంటే మీరు వేరే పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి, కన్వర్కి వెళ్ళండి, మీరు రెఫర్ రాస్తాం. ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేరు. నేను ఒక నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాను. మేము అనుకుంటే తను 3 days నుంచి వెళ్ళి ఫ్లూయిడ్స్ మీదనే ఉన్నాడు. తను ఏం ఫుడ్ బయట ఫుడ్ కూడా ఏం తీసుకోవట్లేదు. బయట ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందని మేము అనుకుంటామంటే అట్లా కూడా కాదు. అండర్ ట్రీట్మెంట్ జరుగుతుంది తనకి. ఇంకా జరగనప్పుడు కూడా ఇట్లా జరుగుతుందంటే నాకు ఓవర్ డోస్ మనకు ఇంజెక్షన్స్ ఇవ్వడమా, ఇప్పుడు మెడిసిన్ ఏమైనా జరిగిందా అని మా అనుమానంగా చూస్తున్నాం. దాని నుంచి వాళ్ళు కనీసం మాకు ఆ అనుమానం పోయేలా సమాధానం కూడా చెప్పట్లేదు. నిర్లక్ష్య సమాధానం చెప్పుకుంటూ మీరు వెళ్ళిపోండి, ఇవన్నీ అడగద్దు మమ్మల్ని, మీకు ఎట్లా చేస్తాం గట్ల చేయించుకొని పోవాలన్నట్టు మాట్లాడుతుంది. ఏ డాక్టర్ ఇట్లా అన్నారు? డ్యూటీ డాక్టర్ ఉన్నారు. పేరే ఉన్నారు. డ్యూటీ డాక్టర్ ఉన్నారు, లేడీ డాక్టర్. వాళ్ళు చెప్తున్నారు. ఇటు తిరిగి ఒకసారి ఇటు కంపోజిషన్ వాటర్ లేవు, కిందికి పోతే మీదిగా పోతారు. మీరు ఎన్ని రోజులు అవుతుందమ్మా వచ్చి? 3 రోజుల నుంచి వాటర్ వస్తలేవా? అంతలేవు, కిందికి పోతున్నావు. మీకు ఇక్కడ ఇబ్బంది ఉన్నది కాబట్టి కిందికి పోతుంది. మరి ఇక్కడ దీన్ని వాటర్ వస్తలేవు అంటే వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు? పట్టించుకుంటలేదు. మీరు అడిగినా కూడా పట్టించుకుంటలేదు. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కాకినాడలో విజయవంతం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎంఏ గంగ సూరిబాబు, ఏఐఎఫ్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, విద్యార్థి జేఏసీ నాయకులు బుల్లిరాజు, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు సిద్ధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలలో ఒక్కొక్క విద్యార్థి నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగ చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నీట్ పరీక్ష రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం కొడవల్లి గ్రామం హైవే రోడ్డు సమీపాన జూలై 4వ తారీఖు 2024 తేదీన మన్యం వీరుడు విప్లవ జ్యోతి స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. బ్రిటిష్ వారిని మన ప్రాంతం నుంచి వెళ్లగొట్టడంలో అల్లూరి సీతారామరాజు ముఖ్య పాత్ర పోషించారు. అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ పాలకులు పొట్టన పెట్టుకున్నారని జ్యోతుల శ్రీనివాసరావు తెలియపరిచారు. అమౌంట్ కదా ప్రజల యొక్క ఆశాజ్యోతి అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు యొక్క 127వ జయంతి సందర్భంగా ఈరోజు కొడవలి గ్రామం పరిధిలో ఉన్నటువంటి మన అల్లూరి సీతారామరాజు గారికి విగ్రహానికి మాల వేసే సందర్భంగా విచ్చేసినటువంటి అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులకు, మన కొడవలి లీడర్లైనటువంటి మన నక్కా నారాయణమూర్తి గారికి, మన రామకృష్ణ గారికి, మన మల్లిపాపు కోటి గారికి, మరియు మన దుర్గాడ నాయకులైనటువంటి మన కొమ్మూరి కృష్ణ గారికి, ఆకుల అర్జున్ గారికి, మన మేడిపోయిన సీన్ గారికి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడవలి, దుర్గాడ మిగతా గ్రామాల యొక్క ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం ఒక నిరంకుశ పాలనలో జీవిస్తున్నటువంటి సమయంలో మన్యం ప్రజలు కట్టు బానిసలుగా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయినటువంటి సందర్భంలో మన అగ్గిపిడిగా అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ప్రత్యక్షంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన యొక్క జీవన విధానం చూస్తే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆదరంగా తీసుకోవాల్సినటువంటి ఆయన జీవన విధానం, ఆయన పోరాటం ఇప్పుడున్నటువంటి ప్రతి యువకుల్లో ఉంటే మన దేశం చాలా త్వరలోనే, మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందడానికి చాలా తక్కువ సమయం సరిపోతుంది.
నిజంగా ఈ యువకుడు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నిటి మీద పోరాటం చేయాలి. ఆయన ఏ విధంగా అయితే నిస్వార్థంగా సేవలు అందించాడో ప్రజలకు, మన్యం ప్రజలందరికీ కూడా అదేవిధంగా మన ప్రజల యొక్క కష్టాల మీద పోరాటం చేసి మనం కూడా అభివృద్ధిలో భాగస్వాములైతే ఖచ్చితంగా మన దేశం చాలా ఉన్నత స్థాయిలో, దేశం ప్రపంచంలోనే ఒక మంచి దేశంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుతో పాటు, ఉద్యోగాలతో పాటు రాజకీయాలను కూడా కొంత ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విషయాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో పాలు పంచుకుంటే ఊరి యొక్క రాజకీయాల్లో, రాష్ట్రం యొక్క రాజకీయాల్లో కూడా పాలు పంచుకునే ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా మన రాజ్యాంగం గురించి, మనకు ఉన్నటువంటి హక్కుల గురించి, మన యొక్క విధుల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా పలికితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి విధానంలో రూపుదిద్దుకునే ఒక మంచి పౌరులుగా అభివృద్ధి చెందుతారని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజుకి, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజుకి, మంజువీరుడు అల్లూరి సీతారామరాజుకి, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి. థ్యాంక్ యూ. లింగాల గణపురం మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, తొలి అమరుడైన దొడ్డి కుమ్రయ్య 78వ వర్ధంతి సందర్భంగా దొడ్డి కుమ్రయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుర్మ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కౌరయ్య 78వ వర్ధంతి సందర్భంగా లింగాల గణపురం మండల్ అన్ని విలేజ్ నుంచి వచ్చిన కుర్మ కులస్తులకు నా యొక్క శరణార్థి. ఈ దొడ్డి కౌరయ్య మొదటి అమరుడైన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ఆశయాలకు అనుకూలంగా మేమందరం పనిచేస్తామని హెడ్ క్వార్టర్లో దొడ్డి కుమ్రయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ లింగాల గన్పూర్ మండలాల అన్ని గ్రామాలకు సంబంధించిన కుర్మ సంఘం నాయకులు, అదేవిధంగా మండల అధ్యక్షుడు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వచ్చి వారికి పూలమాల వేసి, అదేవిధంగా ఇక్కడ నుండి ఈరోజు జనగాంలో పెద్ద ఎత్తున దొడ్డి కుమ్రయ్య విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. అక్కడికి లింగాల గన్పూర్ నుండి వేలాది సంఖ్యలో కుర్మ సంఘం నాయకులు మేము ఆడికి పోవడం జరుగుతుంది. అదేవిధంగా దొడ్డి కుమ్రయ్య గారు మన జనగామ జిల్లా వాసి కావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా కుర్మ సంఘం గతంలో ఆయనే స్టార్టింగ్లో ఏదైతే దొరలకు, దేశముఖులకు, రజాకారులకు ఎదురొట్టి తెలంగాణ తొలి అమరుడుగా ఆయన పేరుగాంచిండు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా కుర్మలం కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. మన ఒక్క ఏకైక ఎమ్మెల్యే ఆలేరు నుండి బీర్లా ఎల్లయ్య గారు గెలిచారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లలో మాదేదైతే జనాభా ఉన్నదో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కావాల్సిన ఒక 5 ఎమ్మెల్యేలు కావాలి, 2 ఎంపీలు కావాలి. మన కుర్మ సంఘం నాయకులము గట్టిగా పోరాటం చేసి మనకున్న ఏదైతే మంచి పేరు, నీతి, నిజాయితీ అనే మన కులానికి ఆ పేరున్నది, ఆ పేరుకు తగ్గట్టుగా మనము రాజకీయాల్లో వెనుకబడ్డాం. ఇవాళ దొడ్డి కుమ్రయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని కులాల కన్నా మనం ముందు వరుసలో ఉండి అన్ని కులాలను కలుపుకపోతూ మన నోరు లేని జీవాలను కాసే తెలివితేటలు మనకున్నాయి. మనకు రాజ్యాధికారం పరిపాలన చేసే తెలివి కూడా మనకున్నది. తప్పకుండా ఆ దిశగా మా సంఘం నాయకులం గట్టిగా ఫైట్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రస్తుత పాలకవర్గ సభ్యుల పదవీకాలం నేటితో ముగుస్తున్న సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి చిందంకల చక్రపాణి పాల్గొని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ సిద్ధం వేణు మరియు జెడ్పీటీసీ సభ్యులను, జెడ్పీ కోఆప్షన్ సభ్యులను శాల్వతో సత్కరించి 2019 సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించి నాటి నుండి నేటి వరకు జిల్లాలో పారదర్శకమైన పాలనను సాగిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించుకున్నందుకు గాను పాలక సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఆత్మీయ సన్మానాలతో వారిని గౌరవించుకున్నారు.
మేము ఒకటి వినొచ్చిందా ఇప్పుడు విన్నారా 5 సంవత్సరాలు నరకాలు జడ్పీటీసీ అందరూ ఒక ఫోటో నాయకత్వం మాట్లాడుతున్నారు అంటే మరి కుప్పం మున్సిపల్ పరిధిలోని పాతపేటలోని కేవీ శ్రీనివాసులు కాంప్లెక్స్లో ఈ నెల 7వ తేదీన ఆదివారం నాడు ఇడిగ గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ను ఈడిగ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని గౌడ సంఘం సభ్యులు నారాయణ, వెంకటేష్, హరినాథ్ గౌడ్, రవిదయ, శంకర్ కోరారు. ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ సానుకూలంగా స్పందించి సమావేశానికి హాజరవుతానని చెప్పినట్లు విడిగ సంఘం సభ్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి యువజన సంఘాలతో బంద్ నిర్వహించారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వైరా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను, కళాశాలను బంద్ చేయించారు. అనంతరం వైరా పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంటే బైక్ విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. న్యాయం చేయాలి, నష్టపోయిన నీటి విద్యార్థులకు వెంటనే 2024 ఎగ్జామ్స్ని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇదే తరుణంలోనే విద్యార్థులు నష్టపోతున్నా ఉన్నారు. ఎందుకనంటే విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాసిన తరుణంలో పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ప్రాంతాలు బీహార్లో కావచ్చు, పాట్నాలో కావచ్చు, అదే రకంగా హర్యానాలో కావచ్చు, అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోకల్లోనే అక్కడ విద్యార్థులు నీటి పరీక్షలు రాసిన తరుణంలో వాళ్ళకు కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి సందర్భం ఉంది. అదే రకంగా 720 మార్కులకు 20 మందికి అదే సెంటర్లోని రావడం అనేది గమనార్హంగా ఉంది. దీనికి ఏంటంటే విద్యార్థులుగా నష్టపోతా ఉన్నారు. అదే రకంగా అక్కడ నుంచి విద్యార్థులు పేపర్ లీకేజ్ అయ్యి 30 లక్షల రూపాయల విద్యార్థులు కట్టేసి మేము రాసామని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా, అదే రకంగా యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే రకంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించడమే కాదు, కఠినంగా బాధ్యులను కూడా శిక్షించాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే రకంగా పార్లమెంట్లో మోడీ ప్రసంగిస్తూ విద్యార్థుల పట్ల మొండి వైఖరిని ప్రదర్శించినటువంటి సందర్భం ఉంది. విద్యార్థులకు అనుగుణంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం లేదు. కాబట్టి ప్రతిపక్షాలైనా ఇంకెవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఎన్టీఆర్ రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు అంటే దానికి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకునే తరుణంలో రేపొద్దున భవిష్యత్తులో విద్యార్థులను ఏకం చేసి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా భవిష్యత్తులో విద్యార్థులని ఉద్యమం వైపు నడిపించి మాకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని చెట్లను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊరూరా ఉద్యమంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుందని, మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వన మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ గారికి, అదే ఎమ్మెల్యే గారికి, అదే టార్గెట్ ఉంది. అలాగే హోమ్ స్టేట్ ప్లాంటేషన్స్ 76,000 చెట్లకి ప్రతి ఇంటికి ఒక చెట్టు చేరాలి అన్న నినాదంతో వనమహోత్సవం పెట్టినంత వరకే మన పని అయిపోదు, అక్కడి నుంచే పని మొదలవుతుంది. ఆ చెట్లని సంరక్షించుకోవాలి. రెవెన్యూ అండ్ బ్లాక్ ప్లాంటేషన్స్ లో ప్రతి మున్సిపల్ ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి ఆర్ఎండ్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఇంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం పెడితే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడేటప్పుడు చాలా బాగా కనబడుతుంది. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం, కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి. ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు, పెద్ద పెద్ద చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని ఎన్జిఓస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిదండ గురువు, జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర దంపతులు హిమాంశు శుక్లాని, కృత్య శుక్లా గారిని, ఇరువురు కలెక్టర్ దంపతులను మోటూరి దంపతులు శాల్వా కప్పి బొకే ఇచ్చి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ వీడ్కోల్ సభలో కలెక్టర్ మాట్లాడుతూ మోటూరి దంపతులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కానీ పలు సేవా కార్యక్రమాలు కానీ చాలా అభినందనీయమని కలెక్టర్ అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లైవ్ టెలికాస్ట్ ని ఖచ్చితంగా చూపించేటటువంటి కలెక్టరేట్ స్టాఫ్ ఉన్నారు. గేట్ వైపు చూడండి ఒకసారి. ఓకే. మీరందరికీ కూడా పెద్దపల్లి జిల్లా మంతిని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్న మంతిని ఎంఎల్ఎస్ పాయింట్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, గూడ్స్ రిజిస్టర్ రికార్డులను, ఆన్లైన్ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు. ఈ నెల క్లోజింగ్ బ్యాలెన్స్ సార్. ఇది రైస్ పీడిఎస్ రైస్ సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. ట్రాన్స్ఫర్ మెటీరియల్ సార్. సార్ డైలీ వస్తుంటాం సార్. మూమెంట్ ఉన్నప్పుడు డైలీ వస్తుంది సార్. ఈ మూమెంట్ 30కే క్లోజ్ అవుతుంది. ఎవరు మూమెంట్ ఆథరైజ్ చేస్తారు సార్? సంజీవని స్టేజ్ ఈ మంత్కి పీడిఎస్ అప్లై చేస్తారు. అయిపోయింది సార్. 30 తారీఖు క్లోజ్ అయిపోయింది సార్. జూన్కి జూలై క్లోజ్ అయిపోయింది సార్. 30 ఇచ్చేస్తుంది.
మరి ఇంకా రోజు 4 రోజు కూడా ఎప్పుడు ఇస్తున్నారు అన్నారు. లేదు సార్ 30 కార్యక్రమాలు క్లోజ్ అవుతుంది సార్. ఈ ఆన్లైన్ పేపర్ మీరు ఎక్కడ అన్ని బ్యాగ్స్ ఉండాలి 242 ఎట్లా ప్రింటర్ 1210 ప్రింటర్ మీటర్ 1210 మీరు వేస్తారు సార్. ఏ రోజు ఎంత ఇచ్చారు నాకు లాస్ట్ 1 మంత్లో ఏ రోజు ఎంత డే వైజ్ రాసుకుంటాం సార్. ఆ డేని దానికి ఇచ్చేది రాసుకుంటాం. మళ్ళీ మే ఎందుకు వచ్చింది? మళ్ళీ జూన్ తర్వాత మే ఎందుకు వచ్చింది? సరే ఇక్కడ రాసి జూన్ పీరియడ్స్ ఎప్పుడే లేదు సార్. జూన్ పీరియడ్స్ 21 తారీఖు స్టార్ట్ చేస్తాం సార్. సిఎస్సి సిసిఎస్ ఆన్లైన్ సార్. ఎన్ని సిఎస్సి ఎన్ని పీరియడ్ పేపర్స్ 92 వీళ్ళు స్టేజ్ 2 వాళ్ళు సార్. వీళ్ళు బయోమెట్రిక్ కూడా పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళు సార్ క్లోజ్ అయిపోయినాక సార్ పోర్టబిలిటీ అని కడతారు సార్. అది అలాట్మెంట్ సార్. ఇది అలాట్మెంట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.